తమ్ముడి పెళ్లి కోసం తీసుకున్న అప్పు చివరకు ఒక మహిళకు పెద్ద సమస్యగా మారింది. నా ఇల్లుని గత 4 నెలల క్రిందట స్వాధీనపరుచుకున్నారు. అప్పు తీర్చలేకపోవడంతో ఆమె ఇంటిని ఆక్రమించుకున్నారు అప్పిచ్చిన వారు. చివరకు కలెక్టర్ జోక్యంతో ఆమెకు మళ్లీ తన ఇల్లు దక్కింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చోటు చేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శాంతినగర్లో పేరం విజయ్ కుమారి అనే మహిళ నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె తల్లిదండ్రులు తన తమ్ముడి పెళ్లి కోసం నక్కా యానదయ్య తండ్రి పాపయ్య వద్ద 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అయితే అప్పు తీర్చకముందే ఆమె తల్లిదండ్రులు మరణించడంతో వడ్డీ పెరుగుతూ 3 లక్షల రూపాయలకు చేరింది. ఈ సమయంలో తన తమ్ముడిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు బాధితురాలు విజయకుమారి 3 లక్షలు చెల్లించేందుకు ప్రామిసరీ నోట్లు కూడా రాసి ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి నెల 9,000 రూపాయల వడ్డీ తాను చెల్లిస్తానని కూడా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. నా పేరు పేరం విజయకుమారి. మాది బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా శాంతినగర్లోని కోలేరమ్మ గుడి వీధిలోని కాలనీలో ఒక ఇల్లు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడికి పెళ్లి కోసమని నక్కా యానాదయ్య తండ్రి పాపయ్య దగ్గర 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు కట్టకుండానే చనిపోయారు. తర్వాత మా తమ్ముళ్ళని ఇబ్బంది పడుతునేటప్పటికి దానికి 2,30,000 రూపాయలు వడ్డీ కలిపి 70,000కి 3 లక్షల రూపాయలకి నా దగ్గర పేపర్స్ రెడీ చేసుకొని సంతకం పెట్టించుకున్నారు. నెలకు 9,000 రూపాయలు లెక్కన వడ్డీ కట్టాను. 3 సంవత్సరాల తర్వాత అసలు ఇచ్చేసాను. 50,000 వడ్డీ ఆగిందని 50,000 రూపాయలకి 100కి 20 రూపాయలు వడ్డీ, 10 రూపాయల వడ్డీ లెక్కన కట్టి తర్వాత నా ఇల్లుని గత 4 నెలల క్రిందట స్వాధీనపరుచుకున్నారు. అయితే 50,000 రూపాయలు ఇవ్వలేదని ఆరోపిస్తూ అప్పిచ్చిన వారు ఆమె ఇంటిని ఆక్రమించుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఆదివారం మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఇంటి తాళాలు పగలగొట్టి విజయ్ కుమారి తిరిగి తన ఇంటిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే తన ఇంటికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు ఇంకా వారి దగ్గరే ఉన్నాయని అవి కూడా ఇప్పించి పూర్తిగా న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారైన సార్ గారికి అర్జీ పెట్టుకున్నాను. సార్తో కలిసి మాట్లాడిన దానివల్ల సార్ నాకు న్యాయం చేశారు. నా ఇల్లుని వాళ్ళు కబ్జా చేస్తున్నారు కదా, ఆ ఇల్లుని నాకు ఇప్పించారు. నేను ఇప్పుడు నా ఇంట్లోనే ఉంటున్నాను. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కమిషనర్ సార్కి ఆర్డర్స్ ఇవ్వంగా కమిషనర్ సారు నిన్న నా ఇంటిని తాళాలు బ్రేక్ చేసి నా ఇంటిని నాకు ఇప్పించారు. సంతోషంగా ఉంది. దయచేసి నా ఇంటి పేపర్స్ కూడా ఒరిజినల్ పేపర్స్ వాళ్ళ కాడ ఉంటాయి, అవి కూడా ఇప్పించి కొన్ని కట్టుకోండి అయ్యా. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. MKR కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111 94941 41756.